ఆసక్తి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఆసక్తి ఉన్నట్లయితే ఆ ఆసక్తి దేవుని కార్యం నీలో జరిగించబోతుంది. ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండాలి? దేవుని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. దేవుడు అంటే మనం ఇష్టపడాలి, దేవుడు అంటే ఆశపడాలి. అలాంటప్పుడు దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండాలి? దేవుని మందిరం పట్ల మనకు ఆసక్తి కలిగి ఉండాలి. మందిరంలో ఆసక్తి అనగండి, దేవుని మందిరంలో పనులు చేయడం, క్లీన్ చేయడం, ఆ పరిచర్య చేయడం. అలా చేసినప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. చాలా మందికి దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండదు. కాబట్టి ఆసక్తి అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం పట్ల ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండాలి? దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. వినడం వదిలిపెట్టడం కాదు, విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు వాక్యమే ఉన్నాడు. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో దేవుడు వారిలో ఉండి నూతన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు.